హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. బిఫోర్ చిట్వల్లి ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇటీవలకి హ్యాపీగా ఉంది. మూవీ సెట్లో వస్తున్నారు, చూస్తున్నారు, షూటింగ్ చేస్తున్నారు. చిట్టితల్లి రిలీజ్ అయిన తర్వాత కొంచెం ఊరు నుంచి కాల్ వస్తుంది. ఇది నాకు పర్సనల్గా కనెక్ట్ అయ్యింది. సో నేను ఫస్ట్ నా డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకుందామని హైదరాబాద్ వచ్చినప్పుడు నేను ఇలాంటి సిచ్యువేషన్లో ఫేస్ చేశాను అని పెట్టావు. సో దాని వెనక ఉన్న స్టోరీ ఏంటి, అసలు ఏం ఫేస్ చేసావు? చిట్టితల్లిలో ఎగ్జాక్ట్లీ ఏముంది, ఎగ్జాక్ట్లీ నా లైఫ్లో అదే జరిగింది. నా డ్రీమ్ కోసం హైదరాబాద్కి వచ్చేసాను, కానీ విదౌట్ మై డాడ్ పర్మిషన్. చచ్చిపోయింది అనే అంత మాట అనాల్సిన అవసరం ఏముంది? మీ డాడీకి అంటే ఇష్టం లేదా మీరు యాక్టింగ్ చేయడం? ఇంట్లో ఉండి పూజలు చేయడం, అందరికి బాగా చూసుకోవడం చేస్తూ చేస్తూ సడన్గా ఇంటి నుంచి పారిపోయా. అప్పుడే అందరికీ షాక్ ఉంది, అదేంటి ఎలా అంటే. ఫ్యామిలీలో ఎవరు యాక్టింగ్ చేసిన వాళ్ళు లేరు అంటే ఎందుకు వచ్చింది నీకు ఇంట్రెస్ట్? ఏమో నానమ్మ వచ్చేసి బుగ్గులు పట్టుకొని హీరోయిన్లో ఉన్నావు, బాగా అందంగా ఉన్నావు అని చెప్తే అప్పుడు హీరోయిన్లో ఉన్నా అని ఒక పేరు వచ్చింది. టీవీలో కనిపించాలంటే టీవీ లోపలికి వెళ్ళాలా? డైరెక్ట్గా అడగాలంటే కమిట్మెంట్స్ ఇలాంటివి ఏమైనా ఫేస్ చేసామని ఇండస్ట్రీలో? ఓన్లీ ఇది జరుగుతాయి ఇండస్ట్రీలో, అందుకే నేమ్ వచ్చింది కమిట్మెంట్. కానీ ఇండస్ట్రీలో కాదు, ఎక్కడైనా జాబ్లో వెళ్ళైనా సరే, స్కూల్లో టీచర్ ఆల్సో నాకు కూడా వచ్చింది. చాలా డైరెక్ట్లీ అడగడం, బ్యాడ్గా బిహేవ్ చేయడం, వాళ్ళకి కూడా అర్థమైన తర్వాత. ఇప్పుడు మీకు రాజీవ్ కనకాల గారితో సొంత కూతురులాగా ఉండిందా నిజంగానే బాండింగ్ సెట్లో ఉన్నప్పుడు? కానీ నీ కళ్ళు బాగుంది, కళ్ళు ఇలా యాక్టింగ్ చేయి, ఇలా యాక్టింగ్ చేయి, అలా యాక్టింగ్ చేయని నాకు చాలా నేర్పించాడు. పద్ధతి గల అలానే ఉండిపోతే నాకు మంచి రోల్స్ రావేమో అని ఎప్పుడైనా అనుకున్నావా? నేను కూడా ఇలా బోల్డ్గా ఉండాలి, డ్రెస్ కొంచెం వెస్ట్రన్ టైప్ వేయాలి, అలాంటి ఫోటోషూట్స్ చేయాలి, అప్పుడే నాకు మంచి ఛాన్సెస్ వస్తాయి అని ఇలా ఇప్పుడైనా ఫీల్ అయ్యేవా అలాగా? అంటే నేను బోల్డ్ ఎక్స్పోజ్ చేస్తాను కూడా, కొన్ని మూవీస్లో రొమాంటిక్ సీన్ చేస్తాను. అలాంటి చేసినప్పుడు ఇంట్లో ఏం ప్రాబ్లం రాలేదా? అంటే ఇంటిలో బాగా సపోర్ట్ ఉంది, ఇప్పుడు ఏమీ అలా ప్రాబ్లం లేదు. సో మీ ఇన్స్పిరేషన్ ఎవరు అసలు యాక్టింగ్లోకి రావడం కానీ? అంటే ఎవరు చూస్తే అబ్బా నేను కూడా ఇంత మంచి యాక్ట్రెస్ అయితే బాగుండు? సాయి పల్లవి లాగా ఒక ప్యూర్ లవ్ స్టోరీ చేయాలని ఉంది. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈరోజు మన ముందు ఒక బ్యూటిఫుల్ క్యూట్ యాక్ట్రెస్ ఉన్నారనమాట. సో తను ఎవరో కాదు, తన అందాలతో తన యాక్టింగ్తో ఎంతో మందిని యూత్ని సోషల్ మీడియా ద్వారా అట్రాక్ట్ చేసింది. అండ్ రీసెంట్గా చిట్టి తల్లి అనే మూవీతో ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా ఆకట్టుకుంది. సో తనే మోనికా సమదర్. సో తనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ మోనికా. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? ఫైన్, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ చిట్టి తల్లి. థ్యాంక్ యూ మ్యామ్. సో ఎలా ఉంది లైఫ్? చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. సో అంటే బిఫోర్ చిట్టి తల్లి ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంది? బిఫోర్ చిట్టితల్లి నాకు కొన్ని ఆల్బమ్ సాంగ్ రిలీజ్ అయింది. తర్వాత మూవీ చేస్తున్నా, అంటే ఇంటి వాళ్ళకి హ్యాపీగా ఉంది. మూవీ సెట్లో వస్తున్నారు, చూస్తున్నారు, షూటింగ్ చేస్తున్నారని. కానీ బయటకి తెలియట్లేదు, అంటే రిలీజ్ అవ్వలేదు కాబట్టి. కానీ ఇంట్లో అన్ని హ్యాపీ. చిట్టితల్లి రిలీజ్ అయిన తర్వాత కొంచెం ఊరు నుంచి కాల్ వస్తుంది. అంటే కేవలం మన ఫ్యామిలీనే కాకుండా మన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరి నుంచి నీ రియల్ స్టోరీ కదా అని, స్టోరీ రైటర్ ఎవరు అని చాలా అడిగారు నాకు. ఎగ్జాక్ట్లీ నేను అదే అడుగుదాం అనుకున్నాను. సో అంటే చిట్టి తల్లి పోస్ట్ కింద నువ్వు ఒక డిస్క్రిప్షన్లో పెట్టావు కదా, లైక్ ఇది నా పర్సనల్ స్టోరీ అంటే అందరినీ చూడమని చెప్పావు, అందరికీ ఓకే. బట్ ఇది నాకు పర్సనల్గా కనెక్ట్ అయ్యింది. సో నేను ఫస్ట్ నా డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకుందామని హైదరాబాద్ వచ్చినప్పుడు నేను ఇలాంటి సిచ్యువేషన్లో ఫేస్ చేశాను అని పెట్టావు. సో దాని వెనక ఉన్న స్టోరీ ఏంటి, అసలు ఏం ఫేస్ చేసావు? అంటే చిట్టితల్లిలో ఎగ్జాక్ట్లీ ఏముంది, ఎగ్జాక్ట్లీ నా లైఫ్లో అదే జరిగింది. నేను నా డ్రీమ్ కోసం హైదరాబాద్కి వచ్చేసాను, కానీ విదౌట్ మై డాడ్ పర్మిషన్. చిట్టితల్లిలో ఏమో డాడ్ చాలా ముద్దుగా పర్మిషన్ ఇచ్చారు, చాలా బాధగా. కానీ నా డాడ్ పర్మిషన్ ఇవ్వలేదు, నేను అట్లానే వచ్చేసాను. ఆ తర్వాత సేమ్ నా చిట్టి తల్లి మారిపోయింది, చచ్చిపోయింది అని నాకు డైలాగ్ ఇచ్చారు. సేమ్ డైలాగా?
అదే ఆడిషన్ టైంలో ఆ డైలాగ్ చదివి నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. ఇందాక నేను కొన్ని షార్ట్స్ మూవీ వెబ్ సిరీస్లో కొన్ని ఇగ్నోర్ చేసా, కానీ ఆ స్క్రిప్ట్ చూసి నాకు ఈ ప్రాజెక్ట్ చేయాలి, 2-3 డేస్ పడుకోకుండా ఈ ప్రాజెక్ట్ ఎట్లా అయినా నాకే రావాలి, ఎందుకంటే ఒక్క రీల్స్ కట్ నాకు కావాలి నా డాడీకి పంపించడానికి. సో అది అనుకొని వచ్చింది ఆ ఛాన్స్. తర్వాత నా డాడీతో సేమ్ ఇమోషన్ ఉంది నాకు. ఓకే, ఐ లవ్ మై డాడీ సో మచ్. సో నా డాడీ కూడా చాలా చెప్పాడు, అంటే నా చిట్టి తల్లి మారిపోయింది, చచ్చిపోయింది ఇలా చెప్పిన తర్వాత నేను బాగా కన్విన్స్ చేశాను, కష్టపడ్డాను, నా హార్డ్ వర్క్ చూపించాను. ఇప్పుడు ఎందుకు చచ్చిపోయింది అనే అంత మాట అనాల్సిన అవసరం ఏముంది మీ డాడీకి? అంటే ఇష్టం లేదా మీరు యాక్టింగ్ చేయడం? అంటే ఇష్టం ఇప్పుడు ఉంది, అప్పుడు లేదు. ఎందుకంటే నాకు ఫుల్ ట్రెడిషనల్ ఫ్యామిలీ. సో ట్రెడిషనల్ ఫ్యామిలీలో అసలే నార్మలీ ఇండస్ట్రీ అంటే అందరికీ భయం. అవును. తర్వాత అమ్మాయికి జాబ్ చేయడం ఇష్టం లేదు కొన్ని ఇంటిలో, పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వడం అంతే. కానీ నేను ఇండస్ట్రీలో సడన్ గా వస్తాని ఎవరికి అసలు అనుకోలేదు ఎవరు. ఇంట్లో ఉండి పూజలు చేయడం, అందరికి బాగా చూసుకోవడం చేస్తూ సడన్ గా ఇంటి నుంచి పారిపోయా. అప్పుడే అందరికి షాక్ ఉంది, అదేంటి ఎలా అంటే ఇండస్ట్రీలో వెళ్ళిపోవడం. సో అంటే చెప్పకుండా వెళ్ళిపోయావా? నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది చేస్తానని చెప్పావా, లేదంటే చెప్పకుండానే? ఫస్ట్ చెప్పాను, అదేంటి అని ఎవరికి అర్థం కాలేదు. తిట్టారు, చాలా కన్విన్స్ చేశారు, ఎందుకు లైఫ్ ఖరాబ్ చేస్తున్నావు, ఒక్క అమ్మాయి పరువు పోతుంది అని చాలా కన్విన్స్ చేశారు. నేను కూడా కన్విన్స్ అయ్యాను, కానీ అవ్వలేదు. తర్వాత నేను నా బ్రదర్ కాలు పట్టుకొని ఏడ్చాను, నన్ను ఇండస్ట్రీలో వెళ్ళాలి, నువ్వు నన్ను సపోర్ట్ చేయని ఏడిస్తే అప్పుడు నా అన్నయ్య ఒక దొంగలాగా నాకు సపోర్ట్ చేశారు. సో ఇంటి నుంచి వచ్చినప్పుడు నా అన్నయ్య నాకు సపోర్ట్ చేశారు, అంతే, ఇంకెవరు సపోర్ట్ చేయలేదు. ఓకే, మీరు మీ అన్నయ్యనా? ఓకే. సో అంటే ఒకటే అమ్మాయి అంటే మీకు ఒకటే అమ్మాయి, లేదంటే మీ ఫ్యామిలీ మొత్తానికి మీరు ఒకటే అమ్మాయి? మొత్తానికి ఒకటే అమ్మాయి. అంటే తాత వాళ్ళ తాత ఎవరికి అమ్మాయి పుట్టలేదు, నేను ఒక్క అమ్మాయి. అంటే ఒక్క అమ్మాయి ఎంత అల్లారు ముద్దుగా చాలా పద్ధతిగా పెంచుకుందాం అనుకున్నారేమో చాలా. సో అంటే ఇప్పుడు ఓకేనా మీ ఫాదర్? ఇప్పుడు చాలా ఓకే. నా ఈ ఇంటర్వ్యూ తర్వాత నేను ఊరు వెళ్తున్నా, నా నాన్న ఏమో చాలా వెయిట్ చేస్తున్నారు నా కోసం, నా చిట్టి తెలుస్తుంది అని. సో అంటే ఫస్ట్ యాక్టింగ్ చేస్తాను నేను ఇది అన్నప్పుడు కొంచెం కోపపడ్డారు మేబీ, అంటే చాలా బాగా పెంచుకున్నారు కదా, సో సడన్గా నువ్వు ఇలాంటి రియాక్షన్ ఇస్తావని అనుకోలేదు పాపం వాళ్ళేమో, ఇలాంటి ట్విస్ట్ ఇస్తావని. సో దాన్ని తీసుకోలేకపోయారేమో మేబీ. సో మదర్ అందరూ సపోర్ట్ ఉండేది? మమ్మీ డాడీ అన్నయ్య అందరం ఇక్కడ ఉంటారు నాతో. డాడీకి అక్కడ బిజినెస్ కాబట్టి వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు. ఓకే ఓకే. సో ఇప్పుడు గ్యాప్ వచ్చింది కాబట్టి నేను వెళ్తున్నా. ఓకే. సో అంటే మీరు నిజానికి స్క్రీన్లో కనిపించినట్లు లేరు ఇక్కడ, నిజానికి చాలా చిన్నపిల్లలా కనిపిస్తున్నారు. సో అంటే నిజంగా చిన్నపిల్లలా లేదంటే? ఏజ్ తక్కువే, కానీ స్క్రీన్లో యాక్టింగ్తో పాటు కన్విన్స్ అయిపోయి ఇన్వాల్వ్ అయిపోతా అంతే. ఓకే. సో అసలు ఎలా స్టార్ట్ అయింది, అసలు నీకు ఎందుకు వచ్చింది ఇంట్రెస్ట్? ఫ్యామిలీలో ఎవరు యాక్టింగ్ చేసిన వాళ్ళు లేరు అంటే ఎందుకు వచ్చింది నీకు ఇంట్రెస్ట్? ఎలా వచ్చింది అసలు? ఇన్స్పిరేషన్ ఎవరు? మరి అదే ఇంటి వాళ్ళ కోసమే ఏమో. నానమ్మ వచ్చేసి బొగ్గులు పట్టుకొని హీరోయిన్ లో ఉన్నా, వాళ్ళే వచ్చిందా? బాగా అందంగా ఉన్నావు అని చెప్తే అప్పుడు హీరోయిన్ లో ఉన్నా అని ఒక ఫీల్ వచ్చింది. అమ్మో నేను హీరోయిన్ గా ఉన్నా, అయితే హీరోయిన్ అయిపోవాలి అని. తర్వాత ఇంట్లో టీవీ వచ్చింది, చిన్న టీవీ. ఆ టీవీ ఇన్సైడ్ లో నేను ఎట్లా వెళ్ళాలి అని చూసాను. అంటే డైరెక్టర్ ఏంటి, ప్రొడ్యూసర్ ఏంటి నాకు అప్పుడు తెలియదు, జస్ట్ హీరోయిన్ హీరో అంతే. సో టీవీ బ్యాక్ సైడ్ వెళ్ళి ఇది ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నా, టీవీ ఇన్సైడ్కి వెళ్ళాలి అని. తర్వాత షాక్ కొట్టింది. షాక్ కొడితే అప్పుడు అర్థమైంది ఇది నా వల్ల కాదు అని. తర్వాత కొంచెం కాలేజ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు అర్థమైంది ఇండస్ట్రీకి అంటే మూవీకి హీరోయిన్గా వెళ్ళాలంటే బయటికి వెళ్ళాలి, హైదరాబాద్ లేకపోతే ముంబై. సో అలా ఇంట్రెస్ట్ వచ్చింది. అసలు నిజంగా అప్పుడు చిన్నపిల్లలా కనిపించావు నాకు, ఇప్పుడు కాదు. టీవీలో కనిపించాలంటే టీవీ లోపలికి వెళ్ళాలా? అంటే అది నువ్వు ఇది కాదు అని రియలైజ్ అయ్యేది నువ్వు ఇంటర్లో, నీ కాలేజ్ టైంలో నువ్వు రియలైజ్ అయ్యావు. వామ్మో చాలా టైం పట్టింది రియలైజ్ అవ్వడానికి మరి. ఓకే. సో ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చింది యాక్టింగ్లో నీకు? ఫస్ట్ ఛాన్స్ అంటే అప్పుడు ఇండస్ట్రీ ఎలా కాంటాక్ట్ చేయాలి అని తెలియదు, జస్ట్ వచ్చేసాను. ఒక అక్క వాళ్ళ ఇంటిలో స్టే చేసా, ఆ అక్కతో కూడా బస్సులో పరిచయం అయింది. ఏడుస్తున్నప్పుడు అక్క చెప్పింది, ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఏం లేదు అక్క నేను ఇంటి నుంచి పాడిపోయానని చెప్తే
చలో తుమ్కో घर को छोड़ देते बोल के बोला హిందీ మే దెన్ అప్పుడు నేను వద్దు అక్క కూడా బెంగాలీ మన ఊరు సైడ్ నుంచి. సో అక్కకి చిన్న ఏజ్ లో పెళ్లి అయిపోయి బాగా లైఫ్ ఖరాబ్ అయిపోతే అక్కకి అర్థమైపోయింది అంటే నా లైఫ్ కూడా ఏదైనా జరుగుతుంది అని అక్క మంచిగా సపోర్ట్ చేసింది. ఇప్పటికి టచ్ లో ఉన్నారు? ఇప్పుడే అంటే ఓన్ అక్క లాగా మారిపోయింది. అక్క బావ పిల్లలు అందరూ ఉన్నారు. సో అప్పుడే అక్క తీసుకొచ్చింది హైదరాబాద్. అక్క 1 వీక్ అక్క వాళ్ళ ఇంటికి ఉన్నాను. తర్వాత అన్నయ్య వచ్చేసి మళ్ళీ నాన్న పర్మిషన్ ఇచ్చారు అక్కకి అంటే చెల్లికి తీసుకురా అని. అప్పుడు తీసుకెళ్ళిపోయారు. 6 months కంట్రోల్ చేశాను నేను, వద్దు ఇండస్ట్రీ వద్దు అని, మంచి పద్ధతిగా ఇంట్లో ఉండాలి. ఓకే, కానీ అవ్వలేదు. మళ్ళీ పారిపోయాను. సెకండ్ టైం పారిపోతే అందరికీ తెలిసిపోయింది వి కాన్ కంట్రోల్ హెర్. అప్పుడే పర్మిషన్ ఇచ్చాడు. అందరం మమ్మీ డాడీ కూడా వచ్చేసారు నాతో పాటు. నా కష్టాలు అన్నీ చూసారు. అంటే ఇక్కడికి వచ్చాక ఏం చేసావు? డైరెక్ట్ గా యాక్టింగ్ ఏమైనా చేసావా, లేదంటే ఎక్కడైనా యాక్టింగ్ క్లాసెస్ కి వెళ్ళడం కానీ ఎవరైనా అప్రోచ్ అవ్వడం ఇలా చేసావా, లేదంటే చిన్న చిన్న జాయిన్ అయ్యాను కానీ తర్వాత ఒక 1 year బిఫోర్ అంతే. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ జాబ్ చేశాను నేను ఒక షోరూమ్ లో. అంటే బట్టలు వేసుకొని జస్ట్ నాట్ ప్రాపర్ మోడలింగ్, ఫోటో తీసుకొని కస్టమర్ కి పంపడం కైండ్ ఆఫ్ దట్. సో అది చేస్తూ నాకు షార్ట్ మూవీలో ఛాన్స్ వచ్చింది. అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. అక్కడ నుంచి మళ్ళీ వేరే డైరెక్టర్ వేరే ప్రొడ్యూసర్ తో పరిచయం అయ్యి అలానే కాంటాక్ట్ పెరిగింది. ఆఫీస్లో తిరిగాను, ఆడిషన్ ఇచ్చాను. సో ఇదంతా ఒకదాన్ని చేసుకున్నావు ఇక్కడ ఉండి? అంటే మీ బ్రదర్ ఇక్కడికి వచ్చేసారు? బ్రదర్ వచ్చేసారు అప్పుడు. కానీ కొన్ని రోజు నేను ఒకదాన్ని తిరిగాను. ఆ తర్వాత బ్రదర్ వచ్చాడు, నాన్న వచ్చాడు, ఇప్పుడు మమ్మీ వచ్చింది నాతో పాటు. సో ఇప్పుడంతా మొత్తం హ్యాపీయా? ఇప్పుడు అన్ని హ్యాపీ. ఓకే. సో నార్మల్గా ఏంటంటే మన ఫ్యామిలీలో ఎవరికైనా పరిచయం, ఇండస్ట్రీ గురించి టచ్ ఉండి ఎవరైనా పరిచయాలు ఉంటేనే ఆ పిల్లలకి చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, వాళ్ళు కూడా చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. కానీ నీకు అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, అసలు ఇంట్లోనే ఇష్టం కూడా లేదు, బట్ నువ్వు ఒక్కదానివే నేను ఏదైనా చేయాలి, ఏదైనా చేస్తానని నమ్మకంతో వచ్చేసావు. సో అప్పుడు నువ్వేమైనా ఫేస్ చేసావా? అది కూడా అమ్మాయిలంటే తప్పకుండా ఫేస్ చేస్తాను నాకు తెలిసి. అంటే డైరెక్ట్గా అడగాలంటే కమిట్మెంట్స్ ఇలాంటివి ఏమైనా ఫేస్ చేసావా నువ్వు ఇండస్ట్రీలో? ఓన్లీ ఇది జరుగుతాయి ఇండస్ట్రీలో, అందుకే నేమ్ వచ్చింది కమిట్మెంట్. కానీ ఇండస్ట్రీలో కాదు, ఎక్కడైనా జాబ్లో వెళ్ళైనా సరే, స్కూల్లో టీచర్ ఆల్సో, కాలేజ్లో ప్రిన్సిపల్ ఆల్సో, అందరం అంతే. అమ్మాయికి అంతే చాలా బాధ ఉంటుంది ఎక్కడైనా. ఇండస్ట్రీ కాబట్టి కమిట్మెంట్ ఒక పేరు వచ్చింది అంతే. ఎందుకంటే చాలా ఓపెన్ పీపుల్ ఉంటారు. ఎగ్జాక్ట్లీ 100% ట్రూ నిజంగా ఇదైతే. కానీ ఎక్కడ వెళ్తే అమ్మాయికి అలానే ఉంటుంది ప్రాబ్లం. నాకు కూడా వచ్చింది చాలా. డైరెక్ట్లీ అడగడం, బ్యాడ్గా బిహేవ్ చేయడం. కానీ వాళ్ళకి కూడా అర్థమైంది తర్వాత నేను ఆ టైప్ కాదు కాబట్టి స్టాప్ చేశారు అంతే. ఓకే. ఇప్పుడు కూడా వస్తున్నారు, బట్ నా క్యారెక్టర్ మీద డిపెండ్. ఓకే. అంటే నార్మల్గా మనం ఏంటంటే అది ఫేస్ చేసినప్పుడు డిమోటివేట్ అయిపోతూ ఉంటాం. లైక్ ఇది నేను చేయగలనా, ఇది నాకు కరెక్ట్ కాదేమో, ఇప్పుడు ఇలాంటి అన్నీ ఇంకా నేను ఫ్యూచర్లో కూడా చూడాల్సి ఉంటుందేమో, ఇది మా ఫ్యామిలీ చెప్పింది నిజమేనేమో, నేను వెళ్ళిపోదాం, తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం అని అనిపించిందా? చాలా అనిపించింది. అంటే అసలు ఎందుకు వచ్చాను నేను ఇండస్ట్రీలో అన్ని తెలిసిన తర్వాత చాలా, అంటే సేమ్ కాలేజ్లో చిట్టితల్లిలో కాలేజ్లో కూర్చొని ఏదో ఏడుస్తున్నా, పాపం నేను ఎందుకు వచ్చాను కాలేజ్లో, నా నాన్నని వదిలేసి అని ఆ ఫీల్ నాకు వచ్చింది. లైక్ మంచిగా తిండి ఇంట్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు వచ్చేసి ఏదో కష్టాలు చేస్తున్నా, అందరం చెప్పాడు వద్దు అని అయినా వచ్చేసా. కానీ నేను వచ్చిన తర్వాత ఒక షార్ట్ మూవీ చేస్తూ ఒడిశాలో నా హోమ్ టౌన్లో చాలా న్యూస్ వైరల్ అయిపోయింది. అమ్మాయి ఏదో చిన్న సిటీ నుంచి హైదరాబాద్ వెళ్ళి తెలుగు మూవీలో చేస్తుంది అని చాలా న్యూస్ వైరల్ అయిపోయి ఇంటిలో రావడం, హీరోయిన్ వాళ్ళ ఇల్లు అని చెప్పడం చాలా జరిగింది. అప్పుడు గివ్ అప్ చేయడానికి నాకు ఏమీ లేదు. అంటే నా ఆల్సో ఐ కాంట్ గివ్ అప్. ఎట్లయినా నేను ఇండస్ట్రీలో ఉండాలి, వర్క్ చేయాలి. కానీ ఐఎమ్ నాట్ హంగ్రీ ఫర్ ప్రాజెక్ట్, దట్స్ ఇట్. ఓకే. అంటే అప్పుడు వరకు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ అన్నీ ఆ ఒక్క న్యూస్తో ఎంత హ్యాపీనెస్ అసలు గుర్తురావు కదా, అంతా మర్చిపోతాం కదా. అప్పుడు ఎలా ఉండే మీ ఫ్యామిలీ రియాక్షన్, అంటే న్యూస్ వచ్చినప్పుడు? అప్పుడే అంటే కజిన్ వాళ్ళు అందరం కాంటాక్ట్ చేశారు, ఓకే అన్నారు. అప్పుడే చాలా
అంటే నాకు కోపం లేదు ఇంటి వాళ్ళ, అంటే నాకు ఫస్ట్ సపోర్ట్ చేయలేదు, అలా కోపం లేదు. ఎందుకంటే తిడతారు, కొడతారు. నాకు కొట్టలేదు, అది నా గుడ్ లక్. అవును, ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్తే నేను అనుకుని నాకు కొడతారు, కానీ అందరం ఏదో స్టాచ్యూలా ఉండి ఎవరు చూడట్లేదు నాకు, నేను స్ట్రేట్గా రూమ్కి వెళ్ళిపోయాను. అప్పుడు నాకు షేడింగ్ వచ్చింది ఏదో కొడతారు అని, కానీ కొట్టలేదు, అదే నా గుడ్ లక్. అందుకే నాకు ఇంటి వాళ్ళ ఎవరి మీద కోపం లేదు. ఎందుకంటే మమ్మీ డాడీ నానమ్మ అందరం తిడతారు, ప్రేమిస్తున్నారు కాబట్టి తిడతారు, లేకపోతే ఎందుకు తిడతారు. వాళ్ళు కూడా మేబీ ఇందులో ఇండస్ట్రీ అంటే చాలా భయం ఉంటుంది కదా, సో పేరెంట్స్ అంటే అది కూడా వాళ్ళకి పెద్దగా తెలియదు దీని గురించి, సో వాళ్ళు భయపడడంలో తప్పేం లేదు, బట్ ఆ ట్రస్ట్ మనం ఇచ్చే దానిలోనే ఉంటుంది. అదే నేను ఇచ్చాను కాబట్టి ఇప్పుడు అన్ని హ్యాపీ. సో ఫస్ట్ ప్రాజెక్ట్ షార్ట్ ఫిలిం చేశారా? ఓకే, దాని తర్వాత అంటే గ్యాప్ వచ్చిందా, కంటిన్యూగా ఇంకా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి? ఇన్స్టా నుంచి కొంచెం ప్రమోషన్ వీడియో కంటిన్యూ చేస్తూ ఉండా, ఈసారి కొంచెం ఆపేసాను. ఇందాక చాలా ప్రమోషన్, జ్యువెలరీ, సారీస్ చాలా ప్రమోషన్ చేశాను. దెన్ 3 థియేటర్ మూవీస్ నడుస్తుంది ఇప్పుడు, చాలా స్లోగా నడుస్తుంది. ఒకటి రీసెంట్లీ కంప్లీట్ అయింది, ఇప్పుడు డబ్బింగ్ జరుగుతుంది. ఇంకా చిట్టితల్లి చేసి చాలా త్వరగా రిలీజ్ అయిపోయింది, అది నా గుడ్ లక్. చాలా హ్యాపీ. కొన్ని ఆల్బమ్ సాంగ్ చేశాను, ఈ మంత్ ఒక ఆల్బమ్ సాంగ్ రిలీజ్ ఉందేమో అనుకుంటున్నా. ఓకే ఓకే. సో మోడలింగ్ ఎప్పుడు, అంటే ఫస్ట్ యాక్టింగ్ లోకి రాకముందే మోడలింగ్ చేశారా, లేదంటే ఈ టైం పీరియడ్ లోనే చేశారా? మోడలింగ్ నా ఏజ్ అప్పుడు 18, అప్పుడు మోడలింగ్ చేశాను, సెకండ్ విన్నర్ అయ్యాను. ఆ తర్వాత మళ్ళీ కొన్ని మెంబర్స్ పిలిచాడు. ఐ థింక్ సో నాకు మోడలింగ్ ఇండస్ట్రీ పడ్డదు. అంటే సెట్ అవ్వలేదా? ఏదో బ్యాక్ సైడ్ చేయి పట్టుకుని వాక్ చేయడం, యాటిట్యూడ్ మెయింటైన్ చేయడం, అది నా వల్ల అవ్వలేదు. ఎందుకు ఊరికి అని యాక్టింగ్ నాకు ఓకే. యాక్టింగ్ చేస్తే నేను ఒక రియల్ ఎమోషన్ ఫీల్ చేసి చేస్తున్నా, కానీ మోడలింగ్ లో సీరియస్లీ చిట్టితల్లికి అయితే మీరు అన్నట్లు మేబీ అది వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు. ఆ స్టోరీకి మీరు రియల్ గా కనెక్ట్ అవ్వడం వల్లే అసలు నటించారా జీవించారా అనే టైప్ లో చేశారు, చాలా బాగుండే. అండ్ నేను అడగాలనుకుంది ఏంటంటే, ఇప్పుడు మీకు రాజీవ్ కనకాల గారితో సొంత కూతురులాగా ఉండిందా నిజంగానే బాండింగ్ సెట్ లో ఉన్నప్పుడు? కానీ ఎలా ఉండే ఎక్స్పీరియన్స్? ఉన్నప్పుడు కూడా అంతే, నాకు నేర్పించాడు చాలా. నీ కళ్ళు బాగుంది, కళ్ళు ఇలా యాక్టింగ్ చేయి, ఇలా యాక్టింగ్ చేయి, అలా యాక్టింగ్ చేయి అని నాకు చాలా నేర్పించాడు, చెప్పాడు నాకు బాగా. సో ఎలా ఉండేవారు వాళ్ళు అందరూ సెట్ లో? అంటే ఫస్ట్ టైం కొత్త అమ్మాయి అనుకున్నారా, లేదంటే? ఫస్ట్ సెట్లో వచ్చినప్పుడు నాకు భయం వచ్చింది, అంటే ఎలా యాక్టింగ్ చేస్తాను, కొంచెం భయం వస్తే ప్రొఫెషనల్ కదా వాళ్ళు, అందుకే మంచిగా చెప్పి కంఫర్టబుల్గా మార్చాడు. సో అండ్ రాఘవేంద్ర రావు గారు, ఆయనతో ఎలా ఉండే ఎక్స్పీరియన్స్? చాలా, అంటే ఆయన దగ్గర ఫస్ట్ ఆడిషన్కి వెళ్ళాను. నా చిట్టితల్లిలో అమ్మాయి డైరెక్టర్, ఒక అమ్మాయి డైరెక్టర్, సో అమ్మాయి దగ్గర నేను ఆడిషన్ ఇచ్చాను. ఆ ఆడిషన్ ఇచ్చాగానే సెలెక్ట్ చేశారు, ఎందుకంటే ఆడిషన్ ఇచ్చినప్పుడు నా కళ్ళు నుంచి నీళ్ళు వచ్చింది. నిజంగా కనెక్ట్ అయ్యావు కదా స్టోరీకి. ఓకే, సో బాగా సపోర్ట్ చేశారా? అంటే కొత్త అమ్మాయి చేయగలుగుతుందా లేదా అన్న ఒక ఫీలింగ్ ఉండేనా వాళ్ళకి? ఆడిషన్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ గా నాకు చూసి చిన్నపిల్లలు ఉంది కాబట్టి సెలెక్ట్ చేశారు, తర్వాత ఆడిషన్ తీసుకున్న తర్వాత ఈ అమ్మాయి సెలెక్ట్ అని చెప్పాడు. ఇంకా అమ్మాయి కాబట్టి కొంచెం బాగా క్లోజ్ అయ్యి బాగా సపోర్ట్ చేశారు. సెట్ లో అందరం చిట్టితల్లిని పిలుస్తూనే చాలా బాగా సపోర్ట్ చేశారు. ఓకే, అంటే సెట్ లో అందరూ చిట్టితల్లని పిలిచేవారా? ఇప్పుడు కూడా ఆఫీస్కి వెళ్తాను. ఓకే, సో రియల్ గానే వాళ్ళందరికీ చిట్టితల్లి అయిపోయారు అనమాట ఇంట్లో, అలాగే సెట్ లో మొత్తం. అనిపించిందా అంటే ఈ ప్రాజెక్ట్ వల్ల నాకు ఫ్యూచర్ చాలా బాగుంటుందేమో, ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ వస్తాయని అనిపించిందా ఆ స్టోరీ విన్నప్పుడు కానీ చేసినప్పుడు కానీ? వచ్చింది, అంటే ఇంకా మంచి ప్రాజెక్ట్ వస్తాయని ఫీల్ వచ్చింది. కానీ ప్రాబ్లం ఏంటి అంటే కొన్ని మెంబర్స్ నాకు చెప్పాడు, ఎందుకు అలాంటి ప్రాజెక్ట్ ఒప్పుకుంటున్నావు, మొత్తం పద్ధతిగా ట్రెడిషనల్గా. ఎందుకట్లా? కొన్ని మెంబర్స్కి అలానే ఉంటాయి థాట్, అంతే. సో అంటే నువ్వు అనుకుంటున్నావా, పర్సనల్గా నువ్వు అలా ఫీల్ అవుతున్నావా, మొత్తం నేను ట్రెడిషనల్ రోల్సే చేస్తే ఆ రోల్స్ పద్ధతి గల అలానే ఉండిపోతే నాకు మంచి రోల్స్ రావేమో అని ఎప్పుడైనా అనుకున్నావా? నేను కూడా ఇలా బోల్డ్గా ఉండాలి, డ్రెస్ కొంచెం వెస్ట్రన్ టైప్ వేయాలి, అలాంటి ఫోటోషూట్స్ చేయాలి, అప్పుడే నాకు మంచి ఛాన్సెస్ వస్తాయి అని నువ్వు ఇలా ఇప్పుడైనా ఫీల్ అయ్యావా? అలాగా ఫీల్ అంటే అనుకున్నా అలా అవ్వాలి, అయితే ఛాన్స్ వస్తుంది అని, కానీ ఇంట్రెస్ట్ రాలేదు. అంటే నేను బోల్డ్ ఎక్స్పోజ్ చేశాను కూడా, కొన్ని మూవీస్లో రొమాంటిక్ సీన్ చేశాను, బట్ నా మీద కథ నడుస్తే నేను చేస్తా, ఊరికి ఎక్స్పోజ్ బోల్డ్ అయితే చేయను.
ఓకే ఓకే. అంటే ఆ స్టోరీ డిమాండ్ చేయాలి నిజంగా, ఆ అవును, సీన్ demand ఉండాలి చేయాలి. అన్నప్పుడే చేస్తావా? అవును. ఓకే. సో అంటే అలాంటి చేసినప్పుడు ఇంట్లో ఏం ప్రాబ్లం రాలేదా? అంటే ఈ రొమాన్స్ సీన్స్ కానీ కొంచెం బోల్డ్గా ఇంట్లోనే ఎక్స్పోజింగ్. చెప్తున్నారు, అన్నయ్య మమ్మీ అందరం చెప్తున్నారు, అంటే పర్లేదు ఎక్స్పోజ్ అంటే మరి ఎక్స్పోజ్ అంటే ఎవరికి తెలియదు ఏంటి. కొన్ని షార్ట్ డ్రెస్లో ఉన్నాయని అడిగితే ఏం కాదు, యాక్టింగ్ కదా, చీటింగ్ షాట్ చేస్తారు కదా, చేయి పర్లేదు అని చెప్తారు. ఇంటిలో బాగా సపోర్ట్ ఉంది ఇప్పుడు, ఏమీ అలా ప్రాబ్లం లేదు. ఓకే. జస్ట్ సో పర్సనల్గా మీ ఫీల్ ఏంటి అంటే నార్మల్ షూట్లోనే కాకుండా ఇప్పుడు నార్మల్గా అమ్మాయిలు అంటే ఇలానే ఉండాలి, ఇలానే డ్రెస్అప్ అయి ఉండాలి, ఇలాంటి బిహేవియరే ఉండాలి అని జడ్జ్ చేస్తూ ఉంటారు గర్ల్స్ని. సో మీరు ఎలా అంటే సొసైటీ కోసం వాళ్ళకి నచ్చినట్టు మనకి బ్యాడ్ నేమ్ ఎందుకు అని అడ్జస్ట్ అయిపోయే టైపా, ఆర్ఎల్స్ నాకు కంఫర్ట్ ముఖ్యం, నా పర్సనల్ నాకేమనిపిస్తే అదే చేయాలి అనుకునే టైపా మీరు? బ్యాడ్ నేమ్ కోసం కాదు, నేను నార్మల్లీ ఎవరికి పట్టించుకోను, జస్ట్ నా కంఫర్ట్ నేను చూస్తున్నాను అంతే. ఓకే. సో ఎప్పుడు ఏం కంఫర్ట్ ఉంటే అప్పుడు అదే చేస్తాం, డిపెండ్ ఆన్ మై మైండ్ సెట్. ఓకే. సో అంటే ఇప్పటి వరకు ఎప్పుడు బోల్డ్ ఫోటో షూట్స్ అట్లా ఏం చేయలేదు మీ ఇన్స్టాలో? నాకు ఎక్కడ అంతగా ఏం అనిపించలేదు అంటే మరి అంత చేయలేదు. అంటే మూవీలో ఉంటే అది చేయడం వేరు, కానీ నేను ఊరికే చేయలేదు అంతే. సో ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి మరి, అప్డేట్ ఏమైనా ఇస్తారా? అప్డేట్ అదే 3 థియేటర్ మూవీ నడుస్తుంది. ఓకే. ఒకటి కంప్లీట్ అయిపోయింది, డబ్బింగ్ నడుస్తుంది, ఇంకా 2 స్లోగా నడుస్తుంది. ఓకే ఓకే. సో మీ ఇన్స్పిరేషన్ ఎవరు అసలు యాక్టింగ్లోకి రావడం కానీ, అంటే ఎవరిని చూస్తే అబ్బా నేను కూడా ఇంత మంచి యాక్ట్రెస్ అయితే బాగుంటుంది, ఇలాంటి రోల్స్ నాకు చేస్తే బాగుంటుంది అని ఎవరైనా చూసినప్పుడు అనిపించిందా? అదే చెప్తే మరి ఎక్కువ అయిపోతుంది, వద్దు. చెప్పండి పర్లేదు. సీక్రెట్ ఏంటి? లేదు లేదు చెప్పండి పర్లేదు. వద్దు. ఎందుకు అంటే ఉంటారు కదా నార్మల్గా, ఇప్పుడు ఎగ్జాంపుల్గా సమంత గారిని చూస్తే తన యాక్టింగ్ కానీ, లేదంటే కొంతమంది అలా ఉండాలి నా స్కిల్స్ అనిపిస్తూ ఉంటుంది కదా, మీకు అలా ఎవరు అనిపించలేదా? సాయి పల్లవి లాగా ఒక ప్యూర్ లవ్ స్టోరీ చేయాలని ఉంది. ఇంకా కృతి సురేష్ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే బుగులు బుగులు ఉంది కాబట్టి నాకు ఇష్టం అంతే. ఓకే. అంటే రోల్ మీకు ఓన్లీ లవ్ స్టోరీసే ఇష్టమా ఆర్ఎల్స్ యాక్షన్? యాక్షన్స్ ఆల్సో ఇష్టం, ఐ కెన్ డూ యాక్షన్ ఆల్సో. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇప్పుడు మీకు దగ్గరకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది, సో స్టోరీ విని ఓకే చెప్తారా, లేదంటే ఆల్రెడీ మంచి డైరెక్టర్ మంచి ప్రొడ్యూసర్ సో నేను ఎలాంటి స్టోరీ అయినా చేసేస్తాను అనుకుంటారా? లేదు, ఫస్ట్ స్టోరీ వింటా నేను, కొంచెం డౌట్ ఉంటే మళ్ళీ మళ్ళీ అడుగుతా, మళ్ళీ చెప్పండి సీన్ ఏంటి అని. సో నార్మల్గా ఇప్పుడు ప్రీవియస్ చేసిన ప్రాజెక్ట్ బట్టి మనకి ఇప్పుడు ఇంకొక ప్రాజెక్ట్ వచ్చేదాన్ని బట్టి ఉంటుందన్నమాట. అంటే ఎలాంటి ప్రాజెక్ట్ చేసామో అలాంటివే వస్తాయి అనేది ఒకటి ఇండస్ట్రీలో బాగా నడుస్తుంటుంది కదా. సో మీరు ఎలాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ చిట్టితల్లి చేశారు, అది కొంచెం ట్రెడిషనల్, సో సేమ్ అలాంటి రోల్స్ వస్తే యాక్సెప్ట్ చేస్తారా, లేదు బాగా ఫేమస్ డైరెక్టర్ మంచి ప్రొడ్యూసర్ మంచి స్టోరీ ఏంటుంది అని చెప్పేసి ప్రతిదీ యాక్సెప్ట్ చేస్తూ ఉంటారా? ప్రతిదీ యాక్సెప్ట్ చేయను, ఇంకా చేయలేదు కూడా. నాకు నచ్చిన స్టోరీ నేను యాక్సెప్ట్ చేస్తా, ఫస్ట్ స్టోరీ నేను అడుగుతా. ఓకే. సో అంటే ఎలాంటి స్టోరీస్ అయితే ఓకే రెడీ టు డూ అని? నార్మలీ అంటే ఎక్కువ ఎక్స్పోజ్ కాకుండా ఉంటే నాకు చాలా అంతే. సో అంటే నార్త్ అమ్మాయి అయితే కొంచెం బోల్డ్ ఇలానే వస్తూ ఉంటాయి కదా, సో మీరు అలాంటివి ఫేస్ చేశారా? నాకు కూడా అలానే ఫేస్ అంటే వచ్చింది, నార్త్ అమ్మాయి కదా ఎక్స్పోజ్ చేయాలి అని వచ్చింది, కానీ చేయాలి అంటే తెలియదు నాకు, నార్త్ అమ్మాయి పాపం ఏం చేశారేమో అంటే ఎక్స్పోజ్ చేయాలి అంతే. ఓకే, అలా వచ్చింది అంటే అంటే దానికి నో చెప్పేశారా మరి? ఓకే. మరి ఎలాంటి రోల్స్ చేయడం ఇష్టం మరి మీకు? అంటే నార్మలీ గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్, వైఫ్ క్యారెక్టర్, డాటర్ క్యారెక్టర్ ఆల్సో ఫైన్, ఫ్యామిలీటీకి ఆల్సో. అంటే ఫ్యామిలీటీకి అయితే నాకు కొంచెం ఎక్కువ ఎమోషన్స్ ఉన్నాయి, చాలా కనెక్ట్ అవుతారా? ఇంకా ప్యూర్ లవ్ స్టోరీ, ప్యూర్ అంటే చాలా ప్యూర్ లవ్ స్టోరీ అలాంటి. ఓకే. సో ఇప్పుడు నేను ఏదైనా అంటే అనిపిస్తుంటుంది కదా, ఎంత పెద్ద యాక్ట్రెస్ అయినా ఎంత పెద్ద యాక్టర్ అయినా సరే ఇది నా జోనరా, నేను చేయగలనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది బాగా లవ్ స్టోరీకి సూట్ అయ్యే వాళ్ళు యాక్షన్కి పెద్దగా సూట్ అవ్వరు, సో అది చేయని కూడా ఇష్టపడరు, అంటే ఎక్స్పెరిమెంట్ ఎందుకు అనుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు మీరు ఇప్పటి వరకు అంత డీసెంట్గానే చేశారు కదా రోల్స్, ఇప్పుడు సడన్గా ఏమైనా యాక్షన్ వస్తే ఎందుకు ఎక్స్పెరిమెంట్ అనుకుంటారా, లేదంటే? అంటే యాక్షన్ ఆల్సో ఐ కెన్ డూ యాక్షన్, నేను ఆల్రెడీ చేస్తున్నా ఒక మూవీలో,
అందులో కూడా గన్ పట్టుకొని చాలా యాక్షన్స్ ఉన్నాయి, ఫైట్ ఉన్నాయి, నాకు కూడా ఫైట్ సీన్ ఉన్నాయి. నేను ఫైట్ సీన్ చేసాం చాలా బాగా. అవును. సో నాకు యాక్షన్ కూడా ఓకే, అంటే నాకు కంఫర్టబుల్ అంతే. కంఫర్ట్ ఉంటే యాక్టింగ్ ఏమైనా చేస్తా, యాక్షన్, సాడ్, హ్యాపీ, లవ్, రొమాంటిక్ అన్నీ చేస్తా. కానీ నాకు కంఫర్టబుల్ ఉంటే అంతే. కంఫర్టబుల్ లేదంటే నేను. ఓకే. సో అయితే చూస్తున్న ప్రొడ్యూసర్స్ ఎవరైనా సరే, మోనికా సో ఎలాంటి రోల్ అయినా ఓకే, బట్ అందులో కంఫర్ట్ ఉండాలి. సో అది యాక్షనా, లవ్వా ఏమీ లేకుండా జస్ట్ కంఫర్ట్ ముఖ్యం అంటావు. సో అన్ని రోల్కి మంచి డిమాండ్ ఉండాలి. అన్నీ ఉండాలి, అన్నీ నాకు కూడా ఉంది చాలా బాగా, అన్నీ ఉండాలి అని. కంఫర్ట్ అంటే ఓకే, అంటే అందులో వేసుకునే కాస్ట్యూమ్ కానీ ఇవన్నీ కూడా. ఓకే. సో ఏ హీరోతో యాక్ట్ చేద్దామని డ్రీమ్ ఉంది? డ్రీమే లేదు. అవునా? అలా ఏం లేదా? లేదు. ఓకే. ఎందుకు? తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోస్ ఉన్నారు కదా. నా ఏజ్ లో సెట్ అవ్వడానికి ఏం హీరో ఉన్నాయి? ఇప్పుడు అలా ఎక్కడ ఉంది? అసలు చిన్న ఏజ్ హీరోయిన్స్ కూడా పెద్ద పెద్ద హీరోస్ చేస్తున్నారు కదా. ఏమో నీకు మేబీ ఛాన్స్ రావచ్చేమో, పెద్ద హీరోతో యాక్ట్ చేసే ఛాన్స్ రావచ్చేమో. సో ఫర్ ఎగ్జాంపుల్ హీరోయిన్ అని కాకపోయినా ఇప్పుడు ప్రభాస్ గారి సినిమాలో కావచ్చు, మహేష్ బాబు గారి సినిమాలో కావచ్చు, సిస్టర్ క్యారెక్టర్ కానీ, లేదంటే ఒక మెయిన్ అంటే ఇందాక వచ్చింది కొన్ని హీరోతో సిస్టర్ క్యారెక్టర్ అలా, కానీ చేయలేదు నేను. ఎందుకు? నార్మలీ. అంటే ఎందుకు, ఏమైనా రీజన్ ఉందా? రీజన్ ఏం లేదు, అంటే హీరోయిన్గా ట్రై చేస్తున్నా కాబట్టి యాజ్ ఎ మెయిల్ లీడ్ చేస్తున్నా. అంటే అది కూడా కరెక్టే. అంటే ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని నేను అడిగాను ఫస్ట్, ఇంపార్టెంట్ ఉంటే చేస్తా. ఏ క్యారెక్టర్ అయినా, డాటర్ క్యారెక్టర్ అయినా సరే, సిస్టర్ క్యారెక్టర్ అయినా సరే, ఇంపార్టెంట్ ఉంటేనే చేస్తా అని చెప్పాను. కానీ కొన్ని ఆఫర్ వచ్చింది, అందులో ఎక్కువ సీన్ ప్లే లేదు, అందుకే ఇగ్నోర్ చేశాను. ఓకే. అంటే మళ్ళీ ఫ్యూచర్ ఉండదేమో అని, అంటే మెయిన్ లీడ్గా చేస్తున్నా సడన్గా. ఓకే. బట్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద హీరోస్లోనే సిస్టర్గా అయినా సరే వాళ్ళపైన స్టోరీ మొత్తం నడుస్తూ ఉంటుంది. అలాంటివి అయితే ఓకేనా మరి నీకు? అలాంటివి అయితే ఓకే. ఓకే. ఇప్పుడు సీతారామ మూవీలో రష్మిక పైన ఒక స్టోరీ నడుస్తుంది కదా. ఓకే. అలాంటివి ఓకే. అంటే ఎందుకు లేదు ఇప్పటి వరకు డ్రీమ్? ప్రతి నార్మల్ అమ్మాయికే ఉంటుంది కదా, వామో నాకు ఈ హీరోతో చిన్న రోల్ వచ్చినా సరిపోతుంది, నేను చేస్తాను అనేలాగా. మీకు ఎవరితో అలా అనిపించలేదు యాక్టింగ్ చేయాలి హీరోతో? ఫస్ట్ అనిపించింది చిన్న ఉన్నప్పుడు. ఏ హీరోతో అనిపించింది? అంటే నాకు రామ్ చాలా ఇష్టం. ఎందుకు? వైట్ గా క్యూట్ గా ఉన్నారు కాబట్టి. ఓకే. దెన్ అల్లు అర్జున్. ఓకే. సో పర్సనల్గా ఎవరు యాక్టింగ్ అంటే బాగా ఇష్టం మీకు హీరోస్లో? ఏ మూవీ రిలీజ్ అయితే ఆ మూవీ ఇష్టం. అవునా? అంటే పర్టికులర్గా ఈ హీరోనే ఈ హీరోయిన్ అనేది ఏముండదా? పర్టికులర్గా వరుణ్ తేజ. ఓకే. సో అండ్ ఇప్పుడు హీరోయిన్స్లో నార్మల్గా మీరు ఎక్కువ మూవీస్ చూస్తూ ఉంటారు కదా, సో ఎప్పుడైనా అనిపించిందా నేను కూడా ఎలా యాక్టింగ్ చేస్తానేమో అని ఏ హీరోయిన్ అయినా చూసినప్పుడు? సమంత, కీర్తి సురేష్, సాయి పల్లవి అలా అనిపించిందా? ఓకే. అండ్ నార్మల్గా మనం ఇంటికి వెళ్ళా కూడా చూస్తూ ఉంటాం కదా, ఏదైనా ఒక సాంగ్ రిలీజ్ అయినా సరే, ఏదైనా మూవీ రిలీజ్ అయినా సరే, అందులో మనల్ని మనం చూసుకుంటూ ఉంటాం. సో అలాగే యాక్ట్ చేస్తూ ఉంటాం ఇంట్లో కూడా. సో అలాగే ఎప్పుడైనా మీరు ఏ హీరోయిన్ క్యారెక్టర్ అయినా సరే రియల్ టైంలో ఇట్లా యాక్ట్ చేసి మిమ్మల్ని మీరు చూసుకొని మురిసిపోయింది ఏమైనా ఉన్నాయా ఇలాంటి స్టోరీస్ ఏమైనా? ఇప్పుడు అలా ఆలోచిస్తే నాకు నా ఫేస్ గుర్తొస్తుంది. అంటే యాక్టింగ్ చేసినప్పుడు ఒక సాంగ్ చూసి, సో అప్పుడు నన్నే నేను ఇమాజిన్ చేస్తాను. ఓకే. అంటే స్క్రీన్ పైన ఏదైనా మూవీ చూస్తున్నప్పుడు అందులో మీరు అక్కడ నేనున్నాను ఎలా ఉంటున్నాను, అంటే నేను కూడా ఇలానే యాక్టింగ్ చేయాలి, నా దాంట్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి అని కూర్చొని ఆలోచిస్తూ ఉంటా. డ్రెస్సింగ్ సెన్స్ చూస్తా, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూస్తా. సో అంటే ఈ జర్నీ మొత్తంలో మీరు ఫేస్ చేసిన బిగ్గెస్ట్ స్ట్రగుల్స్ ఏంటి? ఇంటి నుంచి వచ్చిన తర్వాత ఎందుకు వచ్చాను అని ఫీల్ వచ్చింది తర్వాత. బట్ ఐ లవ్ మై స్ట్రగుల్. నేను స్ట్రగుల్ చేసిన అన్నీ నాకు చాలా ఇష్టం. నా మమ్మీకి ఇప్పుడు నా పాస్ట్ అన్నీ గుర్తొస్తే నా మమ్మీ కూడా ఏడుస్తుంది. సో నా పాస్ట్ అంటే కొన్ని మెంబర్స్కి చాలా హేటింగ్గా ఉంటుంది, కానీ నాకు లేదు. ఐ లవ్. అది నా గుడ్ లక్ అనుకుంటున్నాను నేను, అంతే. అండ్ ఇప్పుడు మీరు ఇప్పటివరకు చేసిన ప్రాజెక్ట్స్ అన్నిటిలో ది బెస్ట్, ఇది నా కెరియర్కి బెస్ట్ పాయింట్, టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు అనిపించిన ప్రాజెక్ట్ ఏంటి? ఇప్పుడు ఒక మూవీ చేస్తున్నా, అది నాకు చాలా ఇష్టం. ఇంకా చిట్టి తల్లి కూడా ఇష్టం. త్వరగా రిలీజ్ అయిపోయింది కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది. సో అంటే మొత్తం ఈ చిట్టి తల్లి
యాక్ట్ చేస్తున్న అందరిలో మీకు మోస్ట్ ఫేవరెట్ పర్సన్ ఎవరు? మోస్ట్ ఫేవరెట్ యాక్ట్ చేసిన అందరం అంటే ఎక్కువ మంది లేదు చిట్టితల్లిలో. జస్ట్ నా క్యారెక్టర్ ఇంకా రాజీవ్ కనకల గారు క్యారెక్టర్ ఎక్కువ ఉన్నాయి. అంటే సెట్లో అందరితో ప్రొడ్యూసర్ గారితో కానీ డైరెక్టర్ గారితో కానీ అండ్ అక్కడ ఉన్న వాళ్ళతో మీకు బాగా సపోర్ట్ చేసింది అనిపించింది? బాగా సపోర్ట్ చేసింది డైరెక్టర్ తేజు, ఇంకా ఒక అమ్మాయి అసిస్టెంట్ డైరెక్టర్ రిషిక అని ఉన్నాయి. ఇద్దరం చాలా బాగా సపోర్ట్ చేశారు. సో అది నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఈ చిట్టితల్లి నుంచి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి? ఎవరైనా ఇచ్చారా? అంటే రాఘవేంద్రరావు గారు కానీ కావచ్చు, లేదంటే కనకాల గారు కావచ్చు, రాజీవ్ కనకాల గారు, ఎవరైనా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారా? రాఘవేంద్ర సార్ ఇచ్చాడు. అందరం అంతే నిజంగా చిట్టితల్లిని అని చెప్తాడు. తర్వాత డైరెక్టర్ ఆల్సో చెప్పింది తేజు మ్యామ్, అంటే నీకు తీసుకున్న తర్వాత నాకు రీగ్రెట్ ఎక్కడ ఫీల్ అవ్వలేదు. నేను కొంచెం చిన్నపిల్లల బిహేవ్ చేస్తే పర్సనల్గా నాతో కాంటాక్ట్లో ఉన్నాయి. సో నేను కొంచెం చిన్నపిల్లల బిహేవ్ చేస్తే కొన్ని తప్పు చేస్తే అప్పుడు నాకు బాగా చెప్తుంది, అంటే ఎందుకు నువ్వు అలా చేస్తున్నావు, చిన్నపిల్లల చేయొద్దు మోని అని పిలిచి అలా చెప్తారు. అంటే నీకు చాలా బాగా ఫ్యూచర్ ఉంది, నువ్వు పిచ్చి పిచ్చిగా చేయకుండా మంచిగా ఉండు అని చెప్పింది. ఓకే. సో అంటే మొత్తంకి ఇప్పటి వరకు చేసిన ఈ చిట్టితల్లి సెట్ మొత్తంలో నువ్వు బాగా అంటే వీళ్ళకి జస్ట్ థ్యాంక్స్తో సరిపోదు వీళ్ళకి అనిపించిన పర్సన్ ఎవరైనా ఉన్నారా? అంతే తేజు డైరెక్టర్ అండ్ రాఘవేంద్ర సార్ ఆల్సో. ఓకే. ఎలా వచ్చింది ఈ ఛాన్స్ మీకు? ఫస్ట్ ఒక థియేటర్ మూవీకి నరేషన్కి వెళ్ళాను నేను. అప్పుడే ఆ డైరెక్టర్ పరిచయం చేశారు అమ్మాయితో, అంటే ఈ అమ్మాయి నా మూవీలో హీరోయిన్ అనుకుంటున్నా చూడు అని చెప్పాడు. అప్పుడే అమ్మాయి నాకు హలో అని చెప్పింది అంతే. ఆ తర్వాత కొన్ని డేస్ తర్వాత నా కాంటాక్ట్ అడిగి కాంటాక్ట్ చేసి ఆడిషన్కి పిలిచాడు. ఆడిషన్ ఇస్తే రాఘవేంద్ర సార్ ఆల్సో 2 ప్రాజెక్ట్కి ఓకే అన్నారు. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, బయట నుంచి ఫ్రెండ్స్ నుంచి ఎవరి దగ్గర నుంచి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయా? అంటే చిట్టితల్లికి పర్సనల్గా మీకు ఓవరాల్గా, అంటే ఎందుకు ఈ అమ్మాయి ఇలా చేసింది, ఇంట్లోంచి వెళ్ళిపోయింది, యాక్టింగ్ అంటే ఎందుకు ఇంట్రెస్ట్, అక్కడ ఎలా సర్వే అవుతుంది, అంటే నీ వెనక ఏమైనా గాసిప్స్ కానీ? అందరికీ తెలియదు కదా, ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు తెలుస్తుందేమో కానీ అందరికీ నేను చెప్పలేదు. నేను చాలా సైలెన్స్గా ఉంటా, ఎక్కువ మాట్లాడుకుంటా. సో నా స్టోరీ ఎవరికి తెలియదు. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. అంటే ఏమి స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఊర్లో వాళ్ళు నాన్నకి చాలా బాధ పెట్టారు. అంటే ఎందుకు అని, అమ్మాయి కదా ఇంట్లో కూర్చోవాలి కదా అని చాలా బాధ పెట్టారు. కానీ నాన్న చాలా స్ట్రాంగ్ గా ఫేస్ చేశారు. ఇప్పుడు కూడా నా నాన్న అదే అంటారు, నీ ఏమైనా ప్రాజెక్ట్ రిలీజ్ అయితే ఆ పోస్టర్ నేను ఎంత పెద్దగా వేసుకొని ఇంట్లో అంటే పెట్టుకుంటా అని చెప్పాడు నాకు. అంటే చిట్టితల్లిలో ఒక డైలాగ్ ఉంటుంది, ఒక ఆవిడ మీ మామగారితో అనుకుంటా, మీ మామయ్య క్యారెక్టర్తో, మీ కోడలు సిటీలో చిన్న చిన్న పొట్టి పొట్టి బట్టలు వేసుకొని తిరుగుతుందంట, ఇలాంటివి. సో ఇలాంటి ఊర్లో వచ్చాయా? నాకు కూడా వచ్చింది. అంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత కొన్ని అలానే చిన్న చిన్న బట్టలు వేసుకున్నా, ఇప్పుడు కూడా వేసుకుంటున్నా, అదేం ప్రాబ్లం లేదు. ఇప్పుడే వేసుకుంటే ప్రాబ్లం లేదు డాడీకి, కానీ అప్పుడే ఏంటి అన్న చిన్న చిన్న బట్టలు వేసుకుంటేనే చాలా బాగా ఫీల్ అయ్యారు నాన్న. అప్పుడు నాకు కొంచెం బాధ వచ్చింది, నేను మారేసా. కానీ ఇప్పుడు అందరికీ మైండ్ సెట్ చేంజ్ అయిపోయింది ఇంట్లో నా వల్ల. సో ఇప్పుడైతే అలా ప్రాబ్లం ఏం లేదు. కానీ ఊర్లో వెళ్తే కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటుంది కాబట్టి నాకు కంఫర్టబుల్ లేదు. సో ఎందుకులే మళ్ళీ వాళ్ళకి అలా అనిపించాలి, డీసెంట్ గా నార్మల్ గా అలా అయిపోతున్నావా ఊరికి వెళ్ళినప్పుడు మాత్రమే? హైదరాబాద్ లో కూడా అంతే, జస్ట్ షూట్ లో క్యారెక్టర్ తో పాటు కాస్ట్యూమ్ చేంజ్ చేస్తా, లేకపోతే ఇంట్లో నార్మల్ ఎప్పుడైనా. ఓకే. అదే అనుకున్నాను, నార్మల్ గా మీరు అసలు నేను చూసిన ఇన్స్టాలో కానీ స్క్రీన్ పైన కానీ దానికి దీనికి అసలు ఫుల్ డిఫరెంట్గా ఉన్నారు, అంటే పద్ధతిగా చిన్నపిల్లలాగా. సో బిహేవియర్ కూడా అలానే ఉంది. ఓకే. అంటే ఇన్స్టాలో ఎప్పుడు ఫేస్ చేయలేదా, అంటే ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయడం కానీ, ఫొటోస్ ఆఫ్ చేయడం కానీ, బ్యాడ్ కామెంట్స్ పెట్టడం కానీ, ఇలాంటివి ఏం ఫేస్ చేయలేదా మీరు? లేదు, బ్యాడ్ కామెంట్స్ అంత రాలేదు నాకు. ఇంకా ఫేక్ అకౌంట్స్ అంటే అది కూడా రాలేదు ఇన్స్టాలో, అన్నీ ఓకే. ఓకే. సో మరి నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి ఫైనల్గా? నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తూ వెళ్తా అంతే. సో మోడలింగ్ అయితే మొత్తానికి ఆపేసారా? మొత్తానికి ఆపేసా అంటే అదే చెప్తున్నాను, నా మైండ్ సెట్ ఎప్పుడు ఏం చెప్తారో అదే నేను చేస్తా. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ ఫ్యూచర్ గోల్ గురించి, సో బిజినెస్ స్టార్ట్ చేయడం అనుకున్నది మీ గోలా? లేదు, బిజినెస్ స్టార్ట్ చేయడం లేదు.
ప్రెజెంట్ అయితే ఇండస్ట్రీలో ఉండాలి అని ఫీల్ ఉంది. అదే అంటే ఇన్స్టా బయోలో పెట్టారు కదా, లైక్ అంటే బిజినెస్ స్టార్ట్ చేస్తే కూడా చాలా తర్వాత ఇంకా చాలా 5-6 years కొంచెం మెచ్యూరిటీ వస్తే అప్పుడు ఇప్పుడు అంటే ఇన్వెస్ట్మెంట్ కూడా లేదు కదా, నాన్న డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ ఓకే. అంటే రెమ్యునరేషన్ అంత పెద్దగా ఏం రాదా? పెద్దగా ఏం రాదు, నార్మల్ అంటే బాగా వస్తుంది నార్మల్గా. ఓకే. సో అంటే నీ వరకు నీ ఖర్చులకి నా ఖర్చులకి అయిపోతుంది. ఇంకా అన్నయ్య కూడా నాతో ఉంటారు కాబట్టి అన్నయ్య అన్నీ చూస్తున్నారు. అంటే ఇప్పటి వరకు అయితే ఫ్యామిలీకి ఏం సపోర్ట్ గా ఉండింది లేదా? మీరు మీ రెమ్యునరేషన్ తో ఫ్యామిలీకి ఇవ్వడం కానీ? నేను ఇచ్చాను చిన్న చిన్న గిఫ్ట్, క్యూట్ గిఫ్ట్. నాకు వచ్చిన రెమ్యునరేషన్ అందులో పోతుంది. ఓకే. అంటే నార్మల్ నీ ఒకదానికి నడవనికి సరిపోతుంది అనమాట ఇప్పుడు. ఓకే, పర్లేదులే, ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు ఫ్యామిలీ మొత్తం నీ రెమ్యునరేషన్తో నడిచే రోజులు కూడా వస్తాయి. నేను కూడా అదే కోరుకుంటున్నాను. సో అంటే ఇప్పుడు మొత్తం యాక్టింగ్ చేసుకుంటూ మంచి మంచి రోల్స్ యాక్సెప్ట్ చేస్తూ ఈ ప్రాజెక్ట్స్ అన్ని చేస్తూ బిజినెస్ చేయాలనేది నీ మెయిన్ గోల్ అనమాట లాస్ట్కి? మెయిన్ గోల్ కాదు, అంటే ఇండస్ట్రీలో డబ్బులు కోసం వర్క్ చేస్తే పిచ్చి అయిపోతా అని ఫీల్ వచ్చింది. ఓకే. సో డబ్బులు అంటే ఫ్యాషన్, ఇండస్ట్రీ అంటే ఫ్యాషన్. సో మనకి ఏది ఇష్టం దానికి డబ్బులు ఉంటుంది అని ఏం గ్యారంటీ లేదు కదా. ఇండస్ట్రీ అంటే నాకు పిచ్చి, నాకు ఫ్యాషన్. నా ఫ్యాషన్ అంటే నేను యాక్ట్ చేస్తే నాకు చాలా ఇష్టం. సో అదే నేను చేస్తూ ఉంటా, కానీ డబ్బులు కూడా కావాలి కదా. దానికోసం ఏదో స్టార్ట్ చేస్తానే ఉంది అంతే. సో అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ప్రతి ఒక్క యాక్టర్ కానీ యాక్ట్రెస్ కానీ ఎవరైనా సరే బిజినెస్ లోనే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో యాక్టింగ్ అనేది మనం లైఫ్ లాంగ్ చేస్తామా, లైఫ్ లాంగ్ మనకి ప్రాజెక్ట్స్ వస్తాయా అంటే అది డౌటే. అది ఒక డౌట్ కాబట్టి అందరం బిజినెస్ ఏదో ఒకటి ఇన్కమ్ కావాలి కదా బ్రతకడానికి. అంటే ఈ జర్నీలో ఎవరైనా అంటే ఇంత క్యూట్గా ఇన్నోసెంట్గా బాగున్నావు కదా, ఎవరి ప్రపోజల్స్ కానీ ఏం రాలేదా? వస్తాడు. ఓకే, వస్తారా? ఓకే, అంటే అందరు నో చెప్పేసావా? ఎలా అంటే నాకు కూడా చెప్తాను, నాకు కావాల్సిన లవ్ నువ్వు ఇవ్వలేను, నీకు కావాల్సిన ఫ్రీడమ్ నేను ఇవ్వలేను అంతే. ఓకే. అంటే యాక్సెప్ట్ అంటే ఇప్పుడు ఒకవేళ నీకు కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఒక పర్సన్లో ఉన్నాయి అనిపించినప్పుడు, వాళ్ళని ప్రపోజ్ చేసినప్పుడు ఓకే చెప్పడానికి రెడీగా ఉంటావా? లేదు ఇది కరెక్ట్ టైం కాదు అలా రాడు. ఎందుకలా? ఏమో హైదరాబాద్లో ఇండస్ట్రీలో అయితే రాడు. సరే, మీకు రావాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి మరి? వద్దు మళ్ళీ మమ్మీ. ఎందుకు? ప్రపోజ్ విషయమే కాదు, ఈవెన్ మ్యారేజ్ ప్రపోజల్ కూడా, మ్యారేజ్ చేసుకోవాలనుకునే పర్సన్ కానీ వాళ్ళు మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉంటే మీకు ఓకే? నాకు స్పెషల్ ఏం లేదు అలా, అబ్బాయి దగ్గర నుంచి నాకు ఏమి కోరిక లేదు, జస్ట్ లాయల్ ఉండాలి అంతే. అంటే హైట్ ఉండాలి, జుట్టు ఉండాలి, ఇలా ఏం లేవా? ఎందుకు? అంటే మేబీ ఇంకా టైం పట్టొచ్చేమో అని రావడానికి. సో ఇప్పుడైతే మొత్తం యాక్టింగ్ తర్వాత చూద్దాం ఏమైనా ఉంటే అనుకుంటున్నారా? అంతేనా? ఓకే, నైస్. అసలు నీతో మాట్లాడడం అసలు ఏదో ఇంటర్వ్యూ లాగా అనిపించలేదు, క్యాజువల్ టాక్ లాగా చిన్నపిల్ల మాటలాగా అనిపించాయి. సో నైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్. మంచి మంచి రోల్ సెలెక్ట్ చేసుకో. నీ అంటే ఇలా ఉంటుంది కదా, ఈ ప్రాజెక్ట్ అయితే ఈ హీరోయిన్కి బాగుంటుంది అని, అలాగా నీ పేరు వినిపించేలాగా అవ్వాలి మోనికా అంటే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ మ్యామ్. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.